మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఏలీ కుటుంబము ఒక యాజక కుటుంబము. అయితే అతని కుమారులు ప్రభువుని ఎరుగనివారు. ఈ దినాల్లో క్రైస్తవ నాయకుల పిల్లలు చాలామంది ఈ విధంగానే ఉన్నారు. అటువంటి వారి మీదకు తీర్పు వచ్చినప్పుడు అది నిశ్చయంగా పరిష్కారం లేనంత భయంకరంగా వచ్చును. యాజకత్వమునకు కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి మరియు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు షిలోహులో దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. షిలోహు ఎఫ్రాయిం దేశంలోని ఒక నగరము. యాకోబు తన పిల్లలను దీవిస్తున్నప్పుడు వారు షిలోహులో దేవుని ఆరాధించెదరని ప్రవచించాడు. అదే క్రమంలో షిలోహులో పర్ణశాల ఉన్నది. ప్రజలు వారి యాగములు అర్పణలు అర్పించుటకు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు ప్రమాదమునకు గురవుతూ ఉన్నారు. ఏదో ఒక విధముగా తన కుమారుల ద్వారా యాజక ధర్మము కొనసాగుచున్నందుకు ఏలీ సంతృప్తి చెందాడు. వారి భక్తిని పరీక్షించకపోవుట ఏలీ విషయంలో ఘోరమైన నిర్లక్ష్యత అయి ఉన్నది. ఒక తండ్రి స్వయంగా కుమారుని లేక కుమార్తెను గుంటలో వేసినట్లయితే అతని భక్తిని గూర్చి నీవేమని ఆలోచిస్తావు? తన మట్టుకు తాను మంచివాడే కానీ అతని మంచితనము తన కుమారులను దేవుని యొద్దకు నడిపించలేదు. వారికి ఇష్టం వచ్చిన విధంగా వారు చేశారు. ప్రజలు మాంసం వండుచూ ఉండగా అందులోని శ్రేష్టమైన భాగాన్ని బలవంతంగా వారు తీసుకున్నారు. వారి ప్రవర్తనతో ప్రజలు విసుగు చెంది షిలోహులోని దేవునికి అర్పణ తెచ్చుటకు ఇష్టము లేని వారయ్యారు. ఒక స్థలములో ప్రజలు దేవునికి అర్పించుటలో మందగించుట నేను చూచాను. ఎందుకు అని నేను వారిని అడిగాను. మా అర్పణలు ఇక్కడ ఇచ్చట వలన ఉపయోగం ఏమున్నది? మేము దేవునికి ఇస్తున్న డబ్బు ఇక్కడ భద్రముగా ఉండదు. పాస్టర్ గారు ఇతరులు దాన్ని దొంగిలిస్తున్నారు అని వారు చెప్పారు. వేల కొలది రూపాయలు కనబడకుండా పోయే సంఘాలున్నాయి. మా సంఘమునకు కోశాధికారిగా నేను చాలా కాలం పనిచేశాను. సంఘమునకు చెందిన డబ్బు విషయమై నేను వణకుచూ ఉండేవాణ్ణి. మనము ఎక్కడ మన బలియాగములు అర్పించున్నామో దేవుడు కనిపెట్టుచున్నాడు. మొదట ఏలీ కుమారులు అర్పించబడిన మాంసాన్ని దొంగిలించారు. దేవుడు బాధపడినాడు. తరువాత అక్కడికి వచ్చిన స్త్రీలతో వారు పాపములో పడిపోయారు. దేవుని ఎరుగని వారికి సంఘములో పెద్ద హోదానిచ్చినప్పుడు వారు దుష్టులుగా తయారవుతారు. ఒకడు వేదాంత కళాశాలకు వెళ్ళవచ్చు, కానీ మార్పు చెందకుండా ఆ విద్య ఉపయోగపడదు. మార్పు చెందుట మొదటి మెట్టు. తరువాత నీ శరీరాన్ని, నాలుకను నీ అదుపులో ఉంచుకొనవలసి ఉన్నావు. నీ కన్నులు తప్పక పరిశుద్ధపరచబడాలి. ఇతరులను గూర్చి చెడ్డ విషయాలను విను నీ చెవులు మారి పరిశుద్ధపరచబడాలి. కోపగించు నీ స్వభావము తప్పక తగ్గించుకొని లోబడాలి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దేవుడు నాకు శిక్షణ ఇచ్చాడు. ఎక్కువగా మాట్లాడవద్దని నాతో చెప్పాడు. నా చెంపను నేను కొట్టుకొని నన్ను నేను శిక్షించుకొనవచ్చును గాని అదంతగా సహాయం చేయదు. అట్లు చేయుటకు నేను ప్రయత్నించాను కూడా, కానీ ఫలితం లేదు. నేను విధేయత కొరకు ప్రార్థించుట ప్రారంభించాను. భోజనశాలలో విద్యార్థులు ఎక్కువగా మాట్లాడుటలో ఉండునప్పుడు ఎక్కువ నిశ్శబ్దంగా ఉండుట నేను అభ్యాసం చేసుకున్నాను. రెండవసారి వడ్డించండి అని అడుగుటకు కూడా నా నోరు తెరవలేదు. ఇంతకుముందు కంటే నేను తక్కువ తింటున్నానని నా స్నేహితులు గమనించి నాకు చాలినంత వడ్డించబడినట్లు వారు చూచేవారు. తరువాత నేను తిను ఆహార విషయంలో మితముగా ఉండుటకు దేవుని క్రమశిక్షణ పొడిగించబడింది. యాజకత్వము కొరకైన శిక్షణకు అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం అవసరమై ఉన్నది. భక్తిహీనులైన మనుష్యులు అధికముగా తినినప్పుడు వారు దుష్టులుగా తయారవుతారు. ఏలీ కుమారులు వ్యభిచారులుగా తయారయ్యారు. పాటల బృందంలో ఉండు సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎంతో పాపమును సంఘములోనికి తీసుకుని రాగలరు. దేవుని కొరకు పాడుచు అజాగ్రత్తగా జీవించట కంటే వారు పాడుట మానుకొనుటయే మేలు. వారి ఆలోచనలు దుష్టమైనవైతే అక్కడ బోధకుడు స్వేచ్ఛగా బోధించుట సులభము కాదు. వారి కన్నులు పవిత్రమైనవి కానట్లయితే అది కూడా సంఘములో దేవుని సన్నిధికి ఆటంకము కాగలదు.